సెకండ్ క్లాస్ మ్యాథ్స్ వర్క్ బుక్ సెకండ్ లెసన్. లెట్ us యాడ్ కూడిక చేద్దాం. వర్క్షీట్ 2.1 ఎడిషన్ విత్ నంబర్ స్ట్రిప్. డూ ద ఫాలోయింగ్ ఎడిషన్స్. కింద కూడికలను చేయండి. ఫస్ట్ 8 టమాటోస్ ఉన్నాయి ప్లస్ 1 టమాటో. 8 + 1 = 9 టొమాటోస్. నెక్స్ట్ 12 + 4 = 16. నెక్స్ట్ డూ ద ఫాలోయింగ్ ఎడిషన్స్ బై యూజింగ్ నంబర్ స్ట్రిప్ గివెన్ బిలో. సంఖ్యా రిబ్బన్ సహాయంతో కింది కూడికలను చేయండి. ఇక్కడ ఎడిషన్స్ను ఇక్కడ సంఖ్యా రిబ్బన్ హెల్ప్ తీసుకొని ఈ విధంగా చేయండి. నెక్స్ట్ వర్క్షీట్ 2.2 అబ్జర్వ్ ద ఎడిషన్ అండ్ సాల్వ్ ద ప్రాబ్లం. కూడికను గమనించి కింది లెక్కలు చేయండి. ఫస్ట్ 2 బనానాస్ ప్లస్ నెక్స్ట్ 3 బనానాస్ ఉన్నాయి, రెండు కలిపితే 5 బనానాస్. నెక్స్ట్ 12 + 3 బనానాస్, that is equal to 15 bananas. Next 4 + 3 = 7, 14 + 3 = 17, 2 + 5 = 7, 12 + 5 = 17, 6 + 1 = 7, 16 + 1 = 17, 7 + 2 = 9, 17 + 2 = 19, 4 + 2 = 6, 4 + 12 = 16, 9 + 0 = 9, 19 + 0 = 19, 3 + 3 = 6, 13 + 3 = 16, 8 + 1 = 9, 8 + 11 = 19. Next worksheet 2.3 addition of 2-digit number with 1-digit number. రెండు అంకెల సంఖ్యలతో ఒక అంకె సంఖ్య కూడిక. కింద ఇచ్చిన కూడికలను ఈ విధంగా చేయండి. Next do the additions and write the letter representing the sum of the box provided. Find the name of the fruit. One is done for you. ఇక్కడ ఇచ్చిన అన్ని కూడికలు చేయండి. కింద మనకు కొన్ని క్లూస్ ఇచ్చాడు. ఏ ఆన్సర్ వస్తే ఏ లెటర్ వేయాలో చూసి ఆ లెటర్ వేయండి. ఈ మొత్తం ఎడిషన్స్ చేసిన తర్వాత ఆ కింద ఉన్న లెటర్స్ అన్నిటినీ కలిపితే మనకు ఒక ఫ్రూట్ పేరు వస్తుంది. ఒకసారి చూడండి. GUAVA గువావా. గువావా అంటే జామకాయ. ఈ ఫ్రూట్ పేరు వస్తుంది. నెక్స్ట్ వర్క్షీట్ 2.4 ఎడిషన్ ఆఫ్ 2-digit నెంబర్ విత్ 1-digit నెంబర్. ఇక్కడ కింద ఇచ్చిన కూడికలన్నింటినీ చేయండి. నెక్స్ట్ రైట్ ద గివెన్ నెంబర్స్ యాజ్ పర్ దేర్ ప్లేసెస్ అండ్ ఫైండ్ ద సమ్. ఇక్కడ మనకు 17 + 2 ఇచ్చాడు. వాటిని ఎడిషన్ చేయాలంటే ఏ విధంగా వేయాలో వేసి ఎడిషన్స్ని చేయండి. 17 + 2 is 19, 25 + 4 is 29, 37 + 2 is 9, 39, 37 + 2 is 39, 45 + 4 is 49, 60 + 0 is 60, 63 + 6 is 69. Worksheet 2.5 addition of 2-digit numbers. Do the following word problems. In a bus 56 passengers are sitting and 12 passengers are standing. How many passengers ఆర్ దేర్ ఇన్ ద బస్. ఒక బస్సులో 56 మంది ప్రయాణికులు కూర్చొని ఉన్నారు, 12 మంది ప్రయాణికులు నిల్చొని ఉన్నారు. అయితే ఆ బస్ మొత్తంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు? ఫస్ట్ నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ సిట్టింగ్ ఇన్ ద బస్ 56, నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ స్టాండింగ్ ఇన్ ద బస్ 12. వాట్ వీ హ్యావ్ టు డూ టు ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ ఇన్ ద బస్. ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్. ఆన్సర్ ఈజ్ ఎడిషన్. ఎడిషన్ చేస్తే మనకు టోటల్ నెంబర్ వస్తుంది. Next, a fruit vendor has 43 mangoes and 52 guavas. Find the total number of fruits he has. ఒక పండ్ల వ్యాపారి దగ్గర 43 మ్యాంగోస్ ఉన్నాయి, 52 జామ పండ్లు ఉన్నాయి. అయితే అతని దగ్గర ఉన్న మొత్తం ఫ్రూట్స్ ఎన్ని? నంబర్ ఆఫ్ మ్యాంగోస్ ఇన్ ఫ్రూట్ వెండర్ వాస్ 43. నంబర్ ఆఫ్ గువావాస్ ద ఫ్రూట్ వెండర్ హ్యాస్ 52. టోటల్ నంబర్ ఆఫ్ ఫ్రూట్స్ హీ హ్యాస్. నంబర్ ఆఫ్ మ్యాంగోస్ ప్లస్ నంబర్ ఆఫ్ గువావాస్. ఆన్సర్ ఈస్ 95. నెక్స్ట్ వర్క్షీట్ 2.6 There are 14 red pencils and 13 green pencils in a box. How many pencils are there in the box? 14 ఏమో రెడ్ పెన్సిల్స్ ఉన్నాయి, 13 ఏమో గ్రీన్ పెన్సిల్స్ ఉన్నాయి. అయితే మొత్తం కలిపి ఎన్ని పెన్సిల్స్ ఉన్నాయి? నంబర్ ఆఫ్ రెడ్ పెన్సిల్స్ ఈక్వల్ టు 14, నంబర్ ఆఫ్ గ్రీన్ పెన్సిల్స్ ఈక్వల్ టు 13. టోటల్ నంబర్ ఆఫ్ పెన్సిల్స్ ఇన్ ద బాక్స్ ఈజ్ 27. Next, there are 19 mango trees and 22 guava trees in a garden. How many trees are there in total? Number of mango trees is 19. Number of guava equal to 22. Total number of trees equal to రెండింటిని addition చేయాలి. Answer is 41. Murali have 25 rupees. His wife Lakshmi gave 18 rupees to him. How many rupees did he
did Murali have now? Amount at Murali 25 rupees. Money given by his wife 18 rupees. Now total money at Murali 25 plus 18, that is equal to 43. Worksheet 2.7 Word Problems. Do the following word problems. There are 16 parrots and 17 sparrows on a tree. Find the total number of birds on the tree. ఒక ట్రీ మీద 17 స్పారోస్ అంటే పిచ్చుకలు ఉన్నాయి మరియు 16 ప్యారెట్స్ 16 చిలుకలు ఉన్నాయి. అయితే మొత్తం కలిపి ఎన్ని బర్డ్స్ ఉన్నాయో రాయండి. ఫస్ట్, నంబర్ ఆఫ్ ప్యారెట్స్ ఆన్ ద ట్రీ ఈక్వల్ టు 16, నంబర్ ఆఫ్ స్పారోస్ ఆన్ ద ట్రీ ఈక్వల్ టు 17. వాట్ డూ వీ డూ టు ఫైండ్ ద టోటల్ నంబర్ ఆఫ్ బర్డ్స్? ఈ ఆన్సర్ మనకు తెలియడానికి మనం ఎడిషన్ చేయాలి. 16 plus 17 equals to 33 is the answer. Johnny had 16 marbles. He won 4 marbles in the game. Find the number of marbles with him. జానీ అనే అబ్బాయి దగ్గర 16 మార్బుల్స్ ఉన్నాయి. మొత్తం 16 గోళీలు ఉన్నాయి. అతను ఆటలో గెలిచి ఇంకొక 4 గోళీలు తెచ్చుకున్నాడు. ఇంకొక 4 గోళీలు గెలుచుకున్నాడు. అయితే ఇప్పుడు అతని వద్ద మొత్తం ఎన్ని గోళీలు ఉన్నాయి? ఫస్ట్, number of marbles Johnny have equal to 16. Number of marbles he won equal to 14. Total number of marbles now equal to 16 plus 4, that is equal to 20. Worksheet 2.8 Naren read 19 pages of a book on Monday. Next day he read 14 more pages. Find the number of pages he read. నరేన్ అనే అబ్బాయి సోమవారం నాడు ఒక బుక్లో మొత్తం 19 పేజెస్ చదివాడు. తరువాత రోజు ఇంకొక 14 పేజెస్ చదివాడు. అయితే అతను మొత్తం ఎన్ని పేజెస్ చదివాడో కనుక్కోండి. ఫస్ట్, నంబర్ ఆఫ్ పేజెస్ రీడ్ ఆన్ మండే ఈక్వల్ టు 19. నంబర్ ఆఫ్ పేజెస్ రీడ్ ద నెక్స్ట్ డే ఈక్వల్ టు 14. టోటల్ నంబర్ ఆఫ్ పేజెస్ హీ రీడ్ ఈక్వల్ టు 19 plus 14 ఈక్వల్ టు 33. నెక్స్ట్, ఇన్ ఏ స్కూల్ దెర్ ఆర్ 26 బాయ్స్ అండ్ 28 గర్ల్స్. హౌ మెనీ టోటల్ చిల్డ్రన్ ఆర్ దేర్ ఇన్ ద స్కూల్? ఒక పాఠశాలలో మొత్తం 26 బాయ్స్ ఉన్నారు, 28 గర్ల్స్ ఉన్నారు. అయితే ఇద్దరు కలిపి మొత్తం ఆ పాఠశాలలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో రాయండి. ఫస్ట్, నంబర్ ఆఫ్ బాయ్స్ ఈక్వల్ టు 26, నంబర్ ఆఫ్ గర్ల్స్ ఈక్వల్ టు 28, టోటల్ చిల్డ్రన్ ఈక్వల్ టు 26 plus 28, దట్ ఈజ్ ఈక్వల్ టు 54 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, వర్క్షీట్ 2.9 కౌంటింగ్ మనీ, డబ్బు లెక్కించడం. వీ ఆఫెన్ యూజ్ స్కిప్ కౌంటింగ్ వెన్ యూ నీడ్ టు కౌంట్ మనీ. డబ్బును లెక్కించాల్సి వచ్చినప్పుడు స్కిప్ కౌంటింగ్ సంఖ్యలను దాటవేస్తూ లెక్కించడం ద్వారా మనం లెక్కిస్తాము. ఫస్ట్ చూడండి, 2 రూపీస్ కాయిన్స్ 4 ఉన్నాయి మనకి, అంటే మొత్తం కలిపి 8 రూపీస్ అవుతాయి. నెక్స్ట్ 5 రూపీస్ కాయిన్స్ 5 ఉన్నాయి కాబట్టి 25 రూపీస్ మొత్తం. నెక్స్ట్ 10 రూపీస్ నోట్స్ 3 ఉన్నాయి కాబట్టి దాని వాల్యూ వచ్చేసి 30 రూపీస్. I have 10 rupees, I have 20 rupees, I have 30 rupees. Next, encircle the correct amount of money one has been done for you. సరైన మొత్తం వచ్చేలా ద్రవ్యానికి 0 చుట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐస్ క్రీమ్ యొక్క ప్రైస్ వచ్చేసి 15 రూపీస్. 15 రూపీస్ కావాలంటే మనకి ఒక 10 రూపీస్ నోట్ కావాలి, ఒక 5 రూపీస్ కాయిన్ కావాలి. సో ఆ రెండింటికి 0 చుట్టండి. నెక్స్ట్, ఇంకొక ఐస్ క్రీమ్ వాల్యూ వచ్చేసి 17 రూపీస్. 17 రూపీస్ కోసం మనకి ఒక 10 రూపీస్ నోట్ కావాలి, ఒక 5 రూపీస్ కాయిన్ కావాలి మరియు ఒక 2 రూపీస్ కాయిన్ కావాలి. ఈ మూడింటికి కూడా రౌండ్ ఆఫ్ చేయండి. నెక్స్ట్, సెల్ఫ్ అసెస్మెంట్. చూస్ ద కరెక్ట్ లెటర్ రిప్రజెంటింగ్ ద ఆన్సర్ అండ్ రైట్ ఇన్. 46 plus 3 equal to 49. 58 plus 18 is equal to 76. 61 plus 19 equal to 80. Answers are B, C, A. Next, write T for true and F for false in. 23 plus 49 equal to 72. It is the right answer. So write T. 50 plus 15 equal to 60. ఇది రాంగ్ ఆన్సర్. సో F రాయండి. 40 plus 4 equal to 80. ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో బ్రాకెట్లో F అని రాయండి. మ్యాచ్ ద ఫాలోయింగ్. 60 plus 3 is 63. 25 plus 16 is 41. 50 plus 20 is 70. 33 plus 23 is 56. ఐడెంటిఫై ద ఆడ్ వన్. సమాధానం వేరుగా ఉన్నదానికి 0 చుట్టండి. ఇక్కడ ఫస్ట్ లైన్లో 4 లెక్కలు ఇచ్చాడు. ఆ 4 ఎడిషన్స్ కూడా చేయండి. 3 ఎడిషన్స్ యొక్క ఆన్సర్ ఒకటే వస్తుంది, ఒక్కదానికి మాత్రం వేరుగా వస్తుంది. ఆ వేరుగా ఉన్నదానికి 0 చుట్టండి. సెకండ్ వన్ కూడా అంతే, సేమ్ టు సేమ్. ఆ 4 లెక్కలు చేసే ఎడిషన్స్ ఒకదాని ఆన్సర్ మాత్రం వేరుగా వస్తుంది, దానికి 0 చుట్టండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.